హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కదా నేనే గొప్ప. రామాపురంలో రైతు వద్ద ఒక నెమలి ఉండేది. అది రోజూ నాట్యం చేసేది. దాని నాట్యాన్ని చూసి రామాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందించేవారు. ప్రతిరోజు ఈ తంతును గమనిస్తున్న ఒక కోడిపుంజుకి ఈర్ష్య పుట్టింది. నెమలి కన్నా నేను నాట్యం బాగా చేస్తాను, కానీ అందరూ నెమలినే పొగుడుతున్నారు, నన్ను చూసి మెచ్చుకోవడం లేదు అని లోలోన బాధపడసాగింది. ఒకరోజు నెమలి దగ్గరికి వెళ్ళి, నేను నీకన్నా నాట్యం బాగా చేస్తాను, కానీ నా ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదు, చూసుకో, కొద్ది రోజుల్లో నిన్ను మించిపోతాను అని ఛాలెంజ్ చేసి వచ్చింది. కోడిపుంజు మాటలకు నెమలి నవ్వింది. నాట్యంలో నేనే గొప్ప, నాకు ఎవరూ సాటిరారు, నీ వద్ద ప్రతిభ ఉందని ప్రదర్శించి అవమానం కొని తెచ్చుకోకు అని సలహా ఇచ్చింది నెమలి. ఆ మాటలతో కోడిపుంజుకి ఇంకా కసి పెరిగింది. నెమలికి పరాభవం జరిగేలా చూడాలి అనుకుంది. వెంటనే నెమలి వేషం వేసుకుంది. తోటలో పనిచేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్ళి నెమలిలా నాట్యం చేసింది. వింతగా ఉన్న దాని నాట్యాన్ని చూసి, ఇది నెమలి నాట్యంలా లేదే అని సందేహంతో ఆలోచనలో పడిన మనుషుల్ని చూసి కోడిపుంజుకి కోపం కట్టలు తెంచుకుంది. ఈసారి నెమలి నాట్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అభినయించింది. మరుసటి రోజు నుంచి అచ్చం నెమలిలా నాట్యం చేయసాగింది కోడిపుంజు. దాని నాట్యం చూసేందుకు మనుషులు తరలిరాసాగారు. అప్పుడు కోడిపుంజు, చూసావా, నీకన్నా నేను నాట్యం బాగా చేయగలను, అందరూ నా నాట్యాన్ని కన్నార్పకుండా చూస్తున్నారు, నువ్వు కూడా నా ప్రతిభను గుర్తించు అని నెమలిని నిలదీసింది. దాంతో నెమలి, చూడు, నాట్యంలో నన్ను మించిన వారు లేరు, నా వేషం వేసుకొని నా ప్రదర్శనను అభినయిస్తూ చూపే నీ ప్రతిభ పెద్ద గొప్పే కాదు, నీ సొంతంగా నాట్యం చెయ్యి, అప్పుడు ఎవరు గొప్పో తెలుస్తుంది అంది నెమలి. దాంతో కోడిపుంజు కోపం రెట్టింపైంది. నెమలి నాట్యం చేస్తున్నప్పుడు పోటీగా కోడిపుంజు కూడా నాట్యం చేసింది. నెమలి ఆనందంతో రెక్కలు పురివిప్పి నాట్యం చేసింది. కోడిపుంజు దానిని అభినయిస్తూ తన రెక్కలు విప్పడానికి ప్రయత్నించింది. రెక్కలు తెరుచుకోలేదు. గట్టిగా ప్రయత్నించడంతో పైన కప్పుకున్న నెమలి ఆకారపు విగ్గు జారి కింద పడింది. నెమలి రూపం ధరించి నాట్యం చేసిన కోడిపుంజును చూసి అందరూ నవ్వారు. దాంతో కోడిపుంజు ఓటమి భారంతో అక్కడి నుంచి జారుకుంది. అందుకే ఎవరు చేసే పని వారు చెయ్యాలి గాని ఇంకొకరిని ఎప్పుడూ అనుకరించొద్దని, అహంకారాన్ని ప్రదర్శించొద్దని చెబుతుంటారు పెద్దలు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.